హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు అన్నదమ్ములు. ఇది కరాళ కథ. బొమ్మరిల్లు మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. ధవళగిరి రాజ్యంలో చక్రధారి అనే వైద్యుడుండేవాడు. సరైన వైద్యశాలలు లేని ఆ రాజ్యంలో ఆయనకి చుట్టుపక్కల మంచి పేరుంది. పేద ప్రజానీకానికి ఆయన చేసే సేవ అమూల్యమైనది. అత్యాశ లేకుండా తన ఖర్చులకు సరిపడా ధనం మాత్రమే ఆశించే ఆయన ఆస్తి 10 ఆవులు మాత్రమే. అవే ఆయనకు జీవనోపాధినిచ్చేవి. చక్రధారికి నరేంద్రుడు, జయచంద్రుడు అనే కుమారులున్నారు. వారు బ్రహ్మర్షి అనే సర్వ విద్యా సంపన్నుడైన గురువు వద్ద చిత్రలేఖనము, సంగీతము, రాజవిద్యలు అభ్యసిస్తున్నారు. ధవళగిరిని ధవళేంద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు స్వార్థమే తప్ప ప్రజల గోడు పట్టదు. రాజ్యంలో సరైన ప్రజా సౌకర్యాలు లేవు, కానీ అధిక పన్నులు వసూలు చేసి ప్రజలను కష్టపెట్టేవాడు ఆయన. ఒక రోజున రాజభటులు పన్నుల వసూళ్లకి చక్రధారి దగ్గరకు వెళ్లారు. 10 ఆవులకు గాను సంవత్సరానికి 2 ఆవులని పన్నుగా చెల్లించాలన్నారు. ఇంకా ఇంటి పన్ను, వృత్తి పన్ను, సంతానం పన్ను అంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేదని చక్రధారి అంటే ఉన్న ఆవులన్నిటినీ తోలుకుని పోతామన్నారు. ఆయన అడ్డుకున్నాడని దురుసుగా తోసేశారు. చక్రధారి తల స్తంభానికి గుద్దుకొని బలమైన దెబ్బ తగలటంతో అక్కడికక్కడే మరణించాడు. రాజభటులు కిమ్మనకుండా వెళ్ళిపోయారు. విషయం తెలిసి నరేంద్రుడు, జయచంద్రుడు వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి మరణము కుమారులని కృంగదీసింది. నరేంద్రుడు ప్రజాద్రోహి అయిన ధవళేంద్రుణ్ణి హతమారుస్తాను అంటూ ఆవేశంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్నని ఆపటానికి జయచంద్రుడు చేసిన ప్రయత్నము వృధా అయింది. జయచంద్రుడు తిరిగి బ్రహ్మర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ 6 మాసాల పాటు ఉండి తన విద్యలకు తుది మెరుగులు దిద్దుకొని తనంతటి వాడు లేడని గుర్తింపు పొందాడు. ధవళేంద్రుడికి దివ్యప్రియ అనే కుమార్తె ఉన్నది. ఆమె అద్భుత సౌందర్య రాశి. తల్లి లేని ఆమెను ప్రాణంతో సమానంగా పెంచాడు ధవళేంద్రుడు. రాకుమారికి చిత్రలేఖనము, సంగీతము అంటే ప్రాణం. కూతురు అభీష్టం మేరకు రాజు ప్రతి సంవత్సరము చిత్రలేఖనము, సంగీతంతో పాటు విలువిద్య పోటీలు కూడా ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరంలాగానే ఆ ఏడు కూడా పోటీలు ఏర్పాటు చేస్తూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు. జయచంద్రుడు గురువు ఆశీస్సులు తీసుకొని పోటీలలో పాల్గొనటానికి రాజధానికి బయలుదేరాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు నగరం పులిమేరల్లోకి చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయాడేమో. బాటకు ఎడమవైపున కొద్ది దూరంలో ఒక ఆలయం కనిపిస్తే అందులో ఆ రాత్రికి తలదాచుకొని ఉదయం వెళ్ళిపోవచ్చుననుకుంటూ అటుగా నడిచాడు. పాడుబడిన ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే అతడికి లోపలి నుంచి మాటలు వినిపించాయి. అవేమిటో వినాలని చటుక్కున గోడవారగా ఒక మూలకి నక్కాడు జయచంద్రుడు. మాటల్ని బట్టి వారిలో ఒకడు పొరుగుదేశం గూఢాచారి అని, రెండోవాడు తన అన్న నరేంద్రుడు అని అతనికి అర్థమైంది. ధవళగిరికి పొరుగున విజయగిరి అనే దేశం ఉంది. ఆ దేశపు రాజుతో నరేంద్రుడు చేతులు కలిపాడు. అతడి పథకం ప్రకారము ఒక వీణను తయారు చేయించి గూఢచారి ద్వారా పంపాడు విజయగిరి రాజు. ఆ వీణలో బొటన వ్రేలు పరిమాణంలో 2 విషపు బాణాలు ఎవరికీ అనుమానం రాని విధంగా అమర్చబడి ఉన్నాయి. నరేంద్రుడు సంగీతం పోటీల్లో పాల్గొంటాడు. వీణ వాయిస్తూ గురి చూసి ఒక మీట నొక్కగానే బాణాలు కంటికి అందని వేగంతో ధవళేంద్రుడి శరీరంలోకి దూసుకొని వెళతాయి. రాజు మరణించి రాజ్యం అల్లకల్లోలమై సైనికులు, అధికారులు అజాగ్రత్తగా ఉన్న ఆ సమయంలో విజయగిరి సైన్యము మెరుపు దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. విజయగిరి రాజు ప్రతినిధిగా ధవళగిరికి నరేంద్రుడు రాజైతాడు. ఆ మాటల ద్వారా జయచంద్రుడికి ఈ పథకం పూర్తిగా అర్థమైపోయింది. అతడు మెల్లగా అక్కడి నుంచి తప్పుకొని ఆగకుండా వెంటనే నగరంలోకి వెళ్ళాడు. రాజును కలుసుకొని తను విన్నది చెప్పి హెచ్చరించాడు. రాజు వెంటనే నగరం చుట్టూ గట్టి కాపలా ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు రాజధాని నగరము అలంకరణలతో మెరిసిపోయింది. ప్రత్యేకంగా నిర్మించిన భవన ప్రాంగణంలో ఘనంగా పోటీలు ప్రారంభమయ్యాయి. ధవళేంద్రుడు, దివ్యప్రియ సింహాసనాలపైన పక్కపక్కనే ఆసీనులై ఉండగా ముందుగా విలువిద్య పోటీలు ఏర్పాటయ్యాయి. 5 రోజుల పాటు జరిగిన ఆ పోటీలలో జయచంద్రుడు విజేత అయ్యాడు.
తర్వాత చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఆ పోటీలలో కూడా జయచంద్రుడే ప్రథమ విజేత అయ్యాడు. జయచంద్రుడు వేసిన బొమ్మలను చూసి దివ్యప్రియ పరవశించింది. అతడి టీవీ, విలువిద్య, చిత్రలేఖన కౌశల్యము రాకుమారిని ఆకర్షించాయి. సంగీతం పోటీలలో కూడా జయచంద్రుడు పాల్గొంటున్నాడని తెలిసి దివ్యప్రియ మనసు ఆనందంతో నిండిపోయింది. ఒకే వ్యక్తి వివిధ రకాల పోటీల్లో పాల్గొనటము అదే మొదటిసారి. అందువలన ఆమె దృష్టిలోనే కాక ధవళేంద్రుడి దృష్టిలోనూ జయచంద్రుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. అదీగాక అతడు అప్పటికే ఆయనకు నరేంద్రుడి రాజద్రోహి పథకాన్ని గురించి కూడా చెప్పి ఉన్నాడు. సంగీతం పోటీలకు నరేంద్రుడు కూడా వచ్చాడు. అతడు తమ్ముణ్ణి కౌగలించుకొని అభినందిస్తూ, సంగీతంలో నీతో పోటీ పడాలని ఉంది అన్నాడు. జయచంద్రుడు అన్న మాటలకి నవ్వాడు. అతడి కోరిక పైన మొదట నరేంద్రుడికి జయచంద్రుడికి పోటీ ఏర్పాటు చేశారు. ధవళేంద్రుడు దివ్యప్రియ పక్కపక్కనే సుఖాసీనులయ్యాక కొద్ది దూరంలోనే ఉన్న వేదికపైకి అన్నదమ్ములు చేరుకున్నారు. అప్పటికి జయచంద్రుడు ఏదో సైగ చేశాడు. అది చూస్తూనే వేదిక చుట్టూ ఉన్న రాజభటులు నరేంద్రుని చుట్టుముట్టి బంధించారు. వీణను చేతిలోకి తీసుకొని జయచంద్రుడు అందులోని విషపు బాణాల్ని తీసివేశాడు. రాజభటులు నరేంద్రుడిని కారాగారంలో వేశారు. ధవళేంద్రుడు దివ్యప్రియ ఆసనాలు దిగివచ్చి జయచంద్రుడిని అభినందించారు. దివ్యప్రియ మెల్లగా జయచంద్రుడికి మాత్రమే వినిపించేలా, ఓ వీరుడా, నేను ప్రేమిస్తున్నాను అంది. తర్వాత జరిగిన సంగీతం పోటీలలో జయచంద్రుడే విజేత అయ్యాడు. అతడి సంగీతానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ధవళేంద్రుడు జయచంద్రుని ప్రతిభకు చెలించి, సర్వ విద్యా ప్రవీణుడివి, నాకు ప్రాణదాతవి, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. జయచంద్రుడు దివ్యప్రియను కోరాడు. దివ్యప్రియ అంగీకరించడంతో ధవళేంద్రుడు వారి వివాహము వైభవంగా జరిపించి జయచంద్రుణ్ణి రాజ్యాభిషక్తుని చేశాడు. రాజైన మరుక్షణము జయచంద్రుడు కారాగారంలో ఉన్న నరేంద్రుణ్ణి విముక్తి కావించి తన సలహాదారుడుగా నియమించుకున్నాడు. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వక మహారాజా, జయచంద్రుడి ప్రవర్తన నాకు అగమ్య గోచరంగా ఉంది. ధవళేంద్రుణ్ణి చంపి తాను రాజు కావాలనుకున్న నరేంద్రుడి పథకాన్ని విఫలం చేసి కారాగారంలో వేయించాడు. ధవళేంద్రుడి ప్రాణాలు కాపాడి రాజకుమారిని కోరి రాజ్యానికి రాజయ్యాడు. రాజైన మరుక్షణము రాజద్రోహి అయిన నరేంద్రుణ్ణి విడుదల చేసి ఉన్నత పదవిని కట్టబెట్టాడు. రాజును చంపి సింహాసనం ఎక్కాలనుకున్న నరేంద్రుడి లాంటి రాజద్రోహికి, స్వార్థపరుడికి ఆ పదవిని ఎందుకు కట్టబెట్టాడు? అది తన అన్నానే స్వార్థంతో ఆలోచనారహితంగా అతడు చేసిన మూర్ఖపు పనా? అయితే సర్వవిద్యా ప్రవీణుడైన జయచంద్రుడు స్వార్థాన్నెందుకు జయించలేకపోయాడు? తెలుసు కూడా నా ఈ సందేహాలకి సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణమే నీవు నా బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఇలా బదులిచ్చాడు. ధవళేంద్రుడు సమర్థుడైన రాజు కాదు. చక్రధారి మరణము ధవళేంద్రుడు ఎలాంటివాడో చెప్పకనే చెబుతాయి. నరేంద్రుడు ధవళేంద్రుడిని హతమార్చాలనుకున్నాడు. ఆ ఆశయంతోనే తను రాజు కావటానికి పథకం వేశాడు. అన్నబుద్ధి ఎలాంటిదో చిన్నప్పటి నుంచే తెలిసిన జయేంద్రుడు ఆ మాత్రం గ్రహించగలడు. నరేంద్రుడి పథకాన్ని విఫలం చేయటం ద్వారా తన అన్నను హంతకుడు కాకుండా కాపాడాడు. అన్న కారాగారం పాలైతే మాట్లాడకుండా ఊరుకొని ధవళేంద్రుడిని తాత్కాలికంగా తృప్తిపరిచాడు. ఎలాంటి కష్టనష్టాలు లేకుండా తానే ధవళగిరికి రాజు కాగలిగినాడు. తాను రాజు కాగానే నరేంద్రుణ్ణి తన ఆంతరంగిక సలహాదారుడిగా నియమించుకున్నాడు. బ్రహ్మర్షి లాంటి మహానుభావుడి వద్ద శిష్యరికం చేసిన సర్వ విద్యా ప్రవీణుడు, ప్రజాక్షేమాభిలాషి అయిన నరేంద్రుడు ఆ పదవికి అన్ని విధాల అర్హుడు. తన అన్నకాక మరెవరూ ఆ స్థానంలో ఉన్నా కూడా జయచంద్రుడు ఆ పనే చేసేవాడు. ఇందులో జయచంద్రుడి స్వార్థము ఏమాత్రమూ లేదు. అది సరైన సమాధానం కావడంతో సవిత్కుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి ఏనుగుగా మారి అడవిలోకి పరుగులు తీసింది. ఈ కథకి ఆధారము డీకే చదువుల బాబుగారు. మరొక కథ పేరు వైద్యుడు వైద్య పండితుడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. శ్రీముఖుడు అనే యువకుడికి గొప్ప వైద్యుడు కావాలనే కోరిక. దండకారణ్యంలో ఉన్న
దివ్యాత్ముడు అనే మహామునికి వైద్యశాస్త్రంలో తెలియని రహస్యాలు లేవని విని వాడు కష్టపడి ఆయన వద్దకు వెళ్ళాడు. దివ్యాత్ముడు శ్రీముఖుడి శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించి 4 సంవత్సరాల పాటు వాడికి శరీర శాస్త్రం గురించి, వనమూలికల గురించి ఎన్నో రహస్యాలు విపులీకరించి చెప్పి చికిత్సా విధానాలు బోధించాడు. ఒక రోజున దివ్యాత్ముడు శ్రీముఖుడికి, నాయనా, చదువు పట్ల నీ శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించాను. సాధారణంగా 10 సంవత్సరాలు పట్టే విషయాన్ని నువ్వు 4 సంవత్సరాల్లోనే నేర్చుకున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది. అయితే వైద్యం ప్రారంభించబోయే ముందు నువ్వు సమర్థుడివి అనిపించుకున్న వైద్యుడికి కొంతకాలము శుశ్రూష చేయటము అవసరము అని చెప్పాడు. శ్రీముఖుడు గురువుకు పాదాభివందనం చేసి చిత్రపురము అనే నగరం చేరుకున్నాడు. అక్కడ పేరు పొందిన వైద్యులు 4 ఆ 4లోనూ సదానందుడు సర్వసమర్థుడిగా పేరు పొందాడు. శ్రీముఖుడు సదానందుడిని కలుసుకొని మాట్లాడాలంటే నిరంతరము తన వద్దకు వచ్చే రోగులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. అందువలన శ్రీముఖుడు మిగతా 3 వైద్యులను కలుసుకున్నాడు. వారిలో ఏ ఒక్కరికి కూడా వైద్య విద్యలో పాండిత్యం లేదని శ్రీముఖుడికి అర్థమైపోయింది. శ్రీముఖుడు ఆ 3 వైద్యులను విడివిడిగా, అయ్యా, వైద్యం చేసేవాడికి శరీర శాస్త్రం గురించి, రోగ లక్షణాల గురించి, మూలికల గుణాల గురించి క్షుణ్ణంగా తెలియాలి. నా గురువు సమర్థుడైన వైద్యుడికి కొంతకాలం శుశ్రూష చేసిన తర్వాత నన్ను వైద్యం ప్రారంభించమని చెప్పారు. నువ్వు పాండిత్యంలో నన్ను మించిన వాడివి కాదు, కాబట్టి నన్ను సదానందుడికి పరిచయం చేయగోరుతున్నాను అని చెప్పాడు. దీనికి బదులుగా ప్రతి వైద్యుడు కూడా ఆ సదానందుడి అదృష్టం బాగుండి పేరొచ్చింది తప్పితే వాడికి నా మాత్రం పాండిత్యం కూడా లేదు. వాడిచ్చే మందులన్నీ వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకున్నవే. మొదట్లో వాడి మోసం తెలియక నేను కూడా వాడికి సాయపడ్డాను. నా సాయంతో వాడిప్పుడు నన్నే మించిన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా వాడు సంపాదన లేని కొందరు పేద వైద్యుల సాయం తీసుకొని రోగులకు మందులిచ్చి పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పాడు. శ్రీముఖుడికి ఇది నమ్మబుద్ధి కాలేదు. కొద్ది రోజుల పాటు వాడు సదానందుడి ఇంటిపైన నిఘా వేసి మిగతా వైద్యుల మాటల్లో నిజముండి ఉండవచ్చునని అనుమానించాడు. ఆ విషయం తేల్చుకునేటందుకు వాడు తాను కూడా ఒక రోగిలా సదానందుడి వద్దకు వెళ్ళి వైద్యశాస్త్రంలో మహాపండితులైన వారికి తప్ప తెలియని రోగ లక్షణాలు చెప్పాడు. సదానందుడు శ్రీముఖుణ్ణి 4 రోజుల తర్వాత కనిపించమన్నాడు. 4 రోజులు గడిచినాక తన వద్దకు వచ్చిన శ్రీముఖుడితో సదానందుడు, నీ జబ్బును తగ్గించడానికి 3 మార్గాలున్నాయి. ఏ మందులు వాడకుండా నేను చెప్పిన కాయగూరలు మాత్రమే పథ్యంగా తింటూ సంవత్సరం పాటు గడపాలి. ఇది మొదటి మార్గం. రెండవదేమిటంటే నేనిచ్చిన మందులు వేసుకుంటూ 4 మాసాల పాటు పథ్యం చేయాలి. మూడవ మార్గంలో ఈ జబ్బు వారం అంటే వారం రోజుల్లో నయం చేయవచ్చు. మొదటి మార్గంలో 1000 వరహాలు, రెండవ మార్గంలో 3000 వరహాలు, మూడవ మార్గంలో 5000 వరహాలు నాకు ఇచ్చుకోవాలి. ఇందులో నీకేది అంగీకారమో చెబితే నీ మీద కొన్ని పరీక్షలు జరిపి వైద్య నిర్ణయం చేయవలసి ఉంటుంది అన్నాడు. అప్పుడు శ్రీముఖుడికి కలిగిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. వాడు సదానందుడి వద్ద మెచ్చుకోలుగా చూసి, నువ్వు సామాన్యుడివి కాదు. ఈ జబ్బుకు ఇంతకాలం 2 నయం చేసే మార్గాలుండేవి. నా గురువు దివ్యాత్ముడు 2 మాసాల క్రితమే 3వ మార్గాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. అది నీకు ఎప్పుడో తెలియటం విశేషమే అన్నాడు. సదానందుడి వెంటనే, నువ్వు దివ్యాత్ముడి శిష్యుడివి, శ్రీముఖుడివేనా? ఈ జబ్బుకు వైద్యం గురించి తెలుసుకుని రమ్మని నేను నా మనిషిని ఆయన వద్దకు పంపించాను. ఆయన నీ గురించి కూడా తన సమాధానంలో రాశాడు. అయితే నీకింతలో ఈ జబ్బెలా వచ్చింది? పైగా ఈ జబ్బుకు వైద్యం తెలిసి కూడా నువ్వు నా వద్దకు ఎందుకు వచ్చావు అని అడిగాడు. శ్రీముఖుడు ఆయనకు తన అనుభవము, ఉద్దేశము చెప్పి, నువ్వు వైద్యశాస్త్రం ఎవరి వద్ద అభ్యసించావు? నగరంలో నీకే ఇంత పేరు రావటానికి కారణమేమిటి? నువ్వు వైద్యానికి అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకునేటందుకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు సదానందుడు శ్రీముఖుడికి తన కథ ఇలా చెప్పాడు. సదానందుడు స్వతహాగా వైద్యుడు కాదు. కొన్నేళ్ల క్రితము పొట్ట పోసుకోవటం కోసము ఆయన ఒక వైద్యుడి వద్ద మందులు నూరే పనికి చేరాడు. వైద్యుడు ఏం చేస్తున్నది శ్రద్ధగా గమనించి రోగాల గురించి, మందుల గురించి కుతూహలంగా అడిగి తెలుసుకునేవాడు. ఉన్నట్లుండి వైద్యుడు మరణించాడు. వైద్యుడి దూరపు బంధువులు వచ్చి ఆయన ఆస్తి పట్టుకొని పోయారు. వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న వారందరికీ
ఆ చికిత్సా విధానము క్షుణ్ణంగా తెలిసిన సదానందుడు వైద్యం కొనసాగించాడు. అతడి హస్తవాసి మంచిదని, చనిపోయిన వైద్యుడి కంటే కూడా బాగా వైద్యం చేస్తాడని పేరు వచ్చింది. కానీ శాస్త్రం తెలియకుండా వైద్యం చేయటము సదానందుడికి ఇష్టం లేదు. అలాగని ఎక్కడికో పోయి వైద్యశాస్త్రం నేర్చుకోనూ లేదు. ఆయన తన భార్యాబిడ్డల్ని పోషించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి. అందుకని ఆయన ఆ ఊరు వదిలిపెట్టి చిత్రపురం చేరుకొని తెలిసిన వాళ్ళని ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. అలా సదానందుడికి తెలిసిన వాళ్లలో ఒక వైద్యుడు, బాబు, నాకు వైద్యశాస్త్రంలో చాలా గొప్ప రహస్యాలు తెలుసు, కానీ వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను. అందువల్ల నీకు మందులు నూరే పని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. నీ హస్తవాసి మంచిది. నేను నీకొక సలహా ఇస్తాను. ఇప్పటికే మంచి వైద్యుడిగా నీకు నీ ఊళ్ళో పేరుంది. ఇక్కడ చిత్రపురానికి ఒక మహావైద్యుడు వచ్చాడని ప్రచారం చేస్తాను. నీ వద్దకు వచ్చే రోగుల జబ్బుకు వైద్యం చెప్పి నేను నీకు సహాయపడతాను. నీకు వచ్చే ఆదాయంలో నాకు కొంత వాటా ఇవ్వు అన్నాడు. సదానందుడు దీనికి అంగీకరించి, నా అజ్ఞానం కారణంగా ఏ రోగికైనా అన్యాయం జరిగితే నేను వైద్యం మానేస్తాను అన్నాడు. ఆనాటి నుంచి సదానందుడు తనకు తెలియని విశేషాలని ఇతర వైద్యుల నుంచి డబ్బిచ్చి తెలుసుకుంటూ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. తన కథ అంతా చెప్పి సదానందుడు శ్రీముఖుడితో, గురువు దగ్గర కంటే వైద్యుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఖర్చు ఎక్కువ. అందుకే నా వైద్యము ఖరీదైనది. ఇప్పుడు నా శాస్త్ర పరిజ్ఞానం మీద నాకు కూడా గురి కుదిరింది అన్నాడు. శ్రీముఖుడు సదానందుడి వద్ద శుశ్రూష చేస్తానన్నాడు. దీనికి సదానందుడు నొచ్చుకొని, నువ్వు దివ్యాత్ముడి శిష్యుడివి, 1 సంవత్సరం పాటు నాతోనే ఉంటూ సలహాలివ్వు, వైద్యుడిగా నాకు పరిపూర్ణత లభిస్తుంది అన్నాడు. ఇందుకు శ్రీముఖుడు అంగీకరించాడు. ఆ రోజు నుంచి వాడు సదానందుడిని శ్రద్ధగా గమనిస్తూ వచ్చాడు. రోగులతో సదానందుడు మాట్లాడే పద్ధతి వాడికి ఎంతగానో నచ్చింది. ఒక రోజున సదానందుడి వద్దకి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, తమరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తున్నది. రోజు భోజనం చేసిన వెంటనే పూటకొకసారి చొప్పున వేసుకుంటున్నాను అన్నాడు. ఇది విని శ్రీముఖుడు కంగారుగా, ఈ మందు పనిచేయాలంటే భోజనానికి అరగంట ముందు కానీ అరగంట వెనక కానీ వేసుకోవాలి. నువ్వు చాలా పొరపాటు పనిచేశావు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సదానందుడు కలగజేసుకుని రోగితో, ఇతడు వైద్యానికి కొత్తలే, నువ్వు నిశ్చింతగా మరొక 2 రోజులు మందు వేసుకుని మళ్ళీ నాకు కనిపించు అన్నాడు. రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు ముఖం చిన్నబుచ్చుకొని సదానందుడేదో చెబుతున్నా వినిపించుకోకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత రోగి వచ్చినప్పుడు సదానందుడు అతడితో, నీకిప్పుడు మందు మారుస్తున్నాను. ఈ మందు రోజు భోజనానికి అరగంట ముందు కానీ వెనక కానీ పుచ్చుకోవాలి అన్నాడు. రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు, నువ్వు మందు మార్చలేదు, నీ తప్పును దిద్దుకున్నావు. 2 రోజుల క్రితము నీ తప్పు గురించి చెబితే ఒప్పుకునేటందుకు అహంకారం అడ్డొచ్చింది నీకు. వైద్యుడికి అహంకారం పనికిరాదు. రోగి బాగోగుల కంటే అహంకారమే ముఖ్యమనుకోవటం తప్పు కదా అన్నాడు. అందుకు సదానందుడు ఏమాత్రమూ చెలించకుండా, నా రోగి నన్ను నమ్మాడు. నేను మందిచ్చి ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. అందువలన రోగికి అన్యాయం జరిగితే నేను నా తప్పు ఒప్పుకొని రోగికి అసలు విషయం చెప్పాలి. కానీ ఏ కారణం వలనో ఆ మందు రోగికి అలా కూడా పనిచేసింది. అలాంటప్పుడు నా వల్ల పొరపాటు జరిగిందని తెలిస్తే రోగికి నా మీద నమ్మకం పోయి రోగం మళ్ళీ తిరగబెట్టవచ్చు. అందువలన మరొక 2 రోజులు మందును అలాగనే కొనసాగనిచ్చి అప్పుడు మార్చాను. వైద్య వృత్తిలో వైద్యుడికి రోగి నమ్మకం వైద్యం కంటే కూడా ముఖ్యమైనది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను రోగికి నాపై నమ్మకం పోనివ్వను. మందు పనిచేయనప్పుడు తప్పు ఒప్పుకోవాలి, కానీ పని చేసినప్పుడు తప్పు ఒప్పుకోకూడదు. అర్థమైందా అన్నాడు. శ్రీముఖుడు సదానందుడికి 2 చేతులు జోడించి నమస్కరించి, వైద్యుడికి వైద్య పండితుడికి తేడా ఇప్పటికి నాకు తెలిసింది. వైద్యుడిగా పేరు తెచ్చుకునేందుకుగాక రోగికి నయం చేయాలని వైద్యం చేసే నువ్వే నాకు ఆదర్శము అని ఆయన వద్ద సెలవు తీసుకుని మరొక నగరానికి వెళ్ళి వైద్యుడిగా గొప్ప కీర్తిని సంపాదించాడు. మరొక కథ పేరు అంచెలంచెల శాప విమోచనం. ఈ కథను రచించిన వారు సిహెచ్ వెంకటరమణయ్య గారు. నారాయణ వాసంతిని ప్రేమించాడు. ఆమెకు కులం తక్కువని అతడి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. అతడికి ఉద్యోగము సంపాదన లేవని ఆమె ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకోలేదు.
అందుకని ఇద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమ తమ ఇళ్లలో నుంచి బయటికి వచ్చేసి కలిసి వేరే కాపురం పెట్టారు. బ్రతకడానికి డబ్బు కావాలి. అది నారాయణ దగ్గర లేదు. డబ్బు కోసము నారాయణ చెయ్యని ప్రయత్నం లేదు, తిరగని చోటు లేదు. అయినా అతడికి డబ్బు దొరకలేదు, ఉద్యోగము దొరకలేదు. అయిన వాళ్ళందరూ వేళాకోళం చేస్తుంటే అక్కడుండలేక ఇద్దరూ కలిసి పెద్ద పట్నం వెళదామనుకున్నారు. అక్కడ ఏదో ఒక బ్రతుకు తెరువు దొరుకుతుందని వారి నమ్మకం. పెద్ద పట్టణానికి దగ్గర దారి ఉంది. అది అడవిలో నుంచి పోతుంది. అడవిలో క్రూర మృగాలే కాదు, రాక్షసులు కూడా ఉంటారని చెప్పుకుంటారు. అందుకని ఆ దారిలో ప్రయాణం చేసేవారు అరుదు. అయినా నారాయణ, వాసంతి భయపడలేదు. అడవి దారిలోనే వెళ్ళాలనుకున్నారు. ఇద్దరూ ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అంతే, ఉన్నట్టుండి ఆ చెట్టు ఒక రాక్షసుడుగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ పారిపోవాలనుకున్నారు. కానీ భయంతో వాళ్ళు కూర్చున్న చోటు నుంచి లేవనైనా లేవలేకపోయారు. రాక్షసుడు వారితో, నన్ను చూసి భయపడకండి. నేను మీకు అపకారం చేసేవాణ్ణి కాదు. మీ కారణంగా నాకు శాప విమోచనమైంది. కాబట్టి నేను మీకు సాయపడాలనుకుంటున్నాను. ఏం కావాలో చెప్పండి అన్నాడు. మా వలన నీకు శాప విమోచనం ఎలాగైంది అని అడిగాడు నారాయణ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ. తర్వాత నారాయణ రాక్షసుడికి తమ కథను చెప్పాడు. ప్రస్తుతానికి తమ సమస్య డబ్బేనన్నాడు. నేను మీకు కొంత డబ్బిస్తాను. పెద్దపట్నం వెళ్ళి ఆ డబ్బుతో పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు వగైరాలు అమ్మే దుకాణం ప్రారంభించండి. ప్రతిరోజు మీ దుకాణానికి మోహనుడు అనే కుంటివాడొస్తాడు. వాడేమడిగితే అది ఉచితంగా ఇవ్వండి. మీ వ్యాపారము వృద్ధి చెందుతుంది. ఏ రోజున మోహనుడు మీ దుకాణం నుంచి బాధపడుతూ వెళతాడో ఆ రోజు నుంచి మీ వ్యాపారం పడిపోగలదని గుర్తుంచుకోండి అని హెచ్చరించి రాక్షసుడు వారికి కొంత డబ్బిచ్చి పంపించాడు. ఆ దంపతులు పెద్దపట్నం చేరుకుని రాక్షసుడు చెప్పినట్లే ధనం బాగా ఆర్జించారు. అంత ధనం వచ్చాక నారాయణ సుఖాలు మరిగి దుకాణంలో కూర్చునేటందుకు వేరే పనివాడిని పెట్టి తాను ఇంటి వద్దనే ఉండటం మొదలుపెట్టాడు. పనివాడికి మోహనుడి గురించి చెప్పాడు. కానీ ఒక రోజున వాడు మోహనుడిని చూసి, కుంటి వెధవ, నీకు రోజు మా దుకాణం తప్ప ఇంకేమీ దొరకలేదా అని విసుక్కున్నాడు. ఆ తర్వాత నారాయణ వ్యాపారంలో నష్టపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కొంతకాలానికి పరిస్థితి పూర్వపు స్థితికి రావడంతో ఏం చేయాలా అని దిగులు పడ్డాడు. భార్య అతనికి ధైర్యం చెప్పి ఆ ఊరు విడిచిపెట్టి చిన్నపట్నం పోదామంది. దంపతులిద్దరూ చిన్నపట్నం బయలుదేరి దారిలో ఒక నదీ తీరాన విశ్రమించారు. అప్పుడు వారికో అపరిచితుడు ఎదురై, మీ దంపతులకి సాయపడాలని ఉంది, ఎందుకు అని అడగకుండా మీకేం కావాలో చెప్పండి అన్నాడు. నారాయణ అపరిచితుడికి తన కథనంతా చెప్పుకున్నాడు. వ్యాపారానికి అనుభవం ముఖ్యం. ఈ పాటికి మీకు కొంత అనుభవం వచ్చి ఉంటుంది. నేను మీకు కొంత డబ్బిస్తాను. చిన్నపట్నంలో పూటకోళ్ళ ఇల్లు నడపండి. మీ ఇంటికి ప్రతిరోజు సిద్ధయ్య అనే మోగవాడొస్తాడు. వాడికి కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు తీసుకోకండి. ఏ రోజున సిద్ధయ్య మీ ఇంటి నుంచి దిగులుగా వెళతాడో ఆ రోజు నుంచి మీ వ్యాపారం పడిపోతుంది అని హెచ్చరించి అపరిచితుడు వారికి కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఆ దంపతులిద్దరూ చిన్నపట్నం చేరుకొని పూటకోళ్ళ ఇల్లు నడపసాగారు. అపరిచితుడు చెప్పినట్లే సిద్ధయ్యకు రోజూ ఉచితంగా కడుపు నిండా తిండి పెట్టేవారు. వాళ్ళ వ్యాపారము దినదినాభివృద్ధి చెంది క్రమంగా వాళ్ళు భాగ్యవంతులయ్యారు. ధనం బాగా చేరాక నారాయణ ఇంటి పట్టునే ఉంటూ సుఖపడుతూ పూటకూలు నడపటానికి వేరే మనిషిని వినియోగించాడు. ఆ మనిషి ఒక రోజున సిద్ధయ్యను బాగా విసుక్కున్నాడు. సిద్ధయ్య దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, నారాయణ పరిస్థితి మళ్ళీ మొదటికి రావటానికి 1 నెల రోజులు కూడా పట్టలేదు. దిగులుతో కృంగి కృశించిపోతున్న భర్తతో, మనలో ఏదో ఒక తప్పుంది, అదేమిటో దేవుణ్ణి అడుగుదాం. ఈ ఊరి చివర కొండ మీద గంధర్వుడి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళిన వారికి గంధర్వుడు ప్రత్యక్షమై కోరికలు తీర్చుతాడట. అలా జరగని పక్షంలో అక్కడికి వెళ్ళిన వారు వారం రోజులు తిరగకుండానే ప్రాణాలు కోల్పోతారట. ప్రాణభయం కొద్దీ అక్కడికి ఎవరూ వెళ్ళరు. మనకు ప్రాణభయం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మన సమస్యను పరిష్కరించుకుందాము అన్నది వాసంతి. దంపతులిద్దరూ ఊరు చివర కొండ మీదకు వెళ్ళి
గంధర్వుడి ఆలయంలోకి ప్రవేశించారు. అంతే, వారి కళ్ళ ముందు మిరుమిట్లు గొలిపే కాంతితో గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. దంపతులు గంధర్వుడికి నమస్కరించి తమ సమస్యను చెప్పుకొని పరిష్కార మార్గం చెప్పమని కోరాడు. గంధర్వుడు నవ్వుతూ, మీకు సాయపడటం నా ధర్మం. మీ కారణంగా నేను చెట్టు నుంచి రాక్షసుడిగా, రాక్షసుడి నుంచి మనిషిగా, మనిషి నుంచి గంధర్వుడిగా మారగలిగాను అని తన కథను ఈ విధంగా చెప్పాడు. ఆ గంధర్వుడు ఇంద్రసభలో అప్సరసలకు సంగీతము, నాట్యము నేర్పుతూ ఉండేవాడు. అందుకని ఇంద్రుడు అతడికి భూలోకంలో ఆలయము, పూజ ఉండేలా చేశాడు. కొన్నాళ్ళకి గంధర్వుడు ప్రతిరోజు అప్సరసలకు శిక్షణ ఇవ్వటానికి బద్దకించసాగాడు. ఇంద్రుడు అతన్ని 3 సార్లు హెచ్చరించి చివరికి ఒక రోజున విసిగిపోయి, నీవు భూలోకంలో చెట్టువై పడి ఉండమని శపించాడు. గంధర్వుడు శాప విమోచనం అడిగితే, పరస్పరము ప్రేమించుకొని ఆ ప్రేమ కోసము అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టిన దంపతులు నీ నీడలో చేరితే నీ శాప విమోచనంలో మొదటి మెట్టు పూర్తవుతుంది. తమకు వచ్చిన అవకాశాలని ఆ దంపతులు 2 సార్లు పాడు చేసుకుంటే నీ శాప విమోచనం పూర్తవుతుంది అన్నాడు ఇంద్రుడు. ఆ విధంగా గంధర్వుడు నారాయణ, వాసంతిల కారణంగా అంచెలంచెలుగా శాప విమోచనం పొందాడు. నారాయణ ఈ కథను విని, అయితే ఈసారి మీరిచ్చే ధన సాయంతో కూడా మేము బాగుపడకపోతే ఆ పైన మాకు సాయపడేవారుండరన్నమాట అన్నాడు దిగులుగా. గంధర్వుడు నవ్వి, నా కథ విన్నాక మీకు 2 విషయాలు తెలిసి ఉండాలి. ఏ పనికి బద్ధకం పనికిరాదు, అదే మనిషికి శాపం. వేరొకరి బద్ధకమే మనకు శాప విమోచనమవుతుంది. మీరిద్దరూ వ్యాపారాన్ని స్వయంగా చూసుకుంటూ పతనం సంభవించిన అనుభవం నేర్పిన పాఠాలతో పాత తప్పుల్ని సవరించుకొని కొనసాగుతూ ఉంటే మాటి మాటికి ఇతరుల మీద ఆధారపడకుండానే గొప్పవారు కాగలుగుతారు. ఈసారికి నేను ఇవ్వగలిగింది మాట మాత్రమే, డబ్బు కాదు అని మాయమయ్యాడు. నారాయణ, వాసంతులకు కళ్ళు తెరుచుకున్నాయి. వారు చిన్నపట్నం తిరిగి వెళ్ళి అంతవరకు సంపాదించిన అనుభవంతో వ్యాపారం కొనసాగించారు. లాభాలెంత ఆర్జించినా తమ పని తామే చూసుకోవటంతో వారికి పతనం మళ్ళీ ఎన్నడూ సంభవించలేదు. మరొక చిన్న కథ. కథ పేరు దోపిడి దొంగ. ఈ కథను రచించిన వారు ఎం వీరేశ్వరరావు గారు. రంగన్న పేరు మోసిన గజ దొంగ. అతడు పేదవాళ్ళని మాత్రము దోచేవాడు కాదు, ధనవంతుల్ని దోచుకొని ఆ డబ్బుని పేదలకు పంచిపెట్టేవాడు. అందువలన పేదలందరూ రంగన్నని ఎంతగానో అభిమానించేవాళ్ళు. ధనికులకు మాత్రము రంగన్న సింహస్వప్నమయ్యాడు. అందుకని వారందరూ కలిసి మూకుమ్మడిగా రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు రంగన్నని పట్టుకునేటందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక్కటీ ఫలించలేదు. చివరికో ప్రత్యేక దళాన్ని కూడా నియమించాడు. అందువల్ల కూడాను ప్రయోజనం లేకపోయింది. ఆ దేశంలోనే మోక్షానందుడు అనే యోగి ఉన్నాడు. ఆయన కొందరి ముందు మహిమలు చూపిస్తాడు, కొందరికి మంచి మాటలు చెబుతాడు. అందరికీ ఆయనంటే చెప్పలేని భక్తి, గౌరవం ఉన్నాయి. రాజు రంగన్నని పట్టుకునేటందుకు యోగిని ఆశ్రయించాడు. యోగి ఆయనకు సాయపడతానని మాట ఇచ్చాడు. రంగన్నకు యోగి అంటే చెప్పలేనంత గౌరవం ఉన్నది. అతడు ఆయనకి భక్తుడు కూడా. మోక్షానందుడు తలుచుకుంటే రాజుకు తనని పట్టి ఇవ్వటం పెద్ద కష్టం కాదని రంగన్నకు తెలుసు. అందుకని అతడు నేరుగా యోగిని కలుసుకునేటందుకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు. చాలా సంతోషం, నీలో మంచి మార్పు వచ్చి నీకై నువ్వుగా లొంగిపోవటానికి వచ్చావు అంటూ మోక్షానందుడు రంగన్నని మెచ్చుకున్నాడు. రంగన్న తడబడి, నేను లొంగిపోవాలని రాలేదు. నాలో మంచి మార్పు రావటం వలనే నేను లేనివారికి డబ్బిచ్చి ఆదుకోగలుగుతున్నాను. ఎందరికో ఆపదలు కాస్తున్నాను. నాలో తప్పేమీ లేదని తమకు విన్నవించుకునేటందుకే తమరి వద్దకు వచ్చాను అన్నాడు. నాయనా, దొంగతనము చట్టరీత్యా నేరం. ప్రజలు చట్టాల్ని గౌరవిస్తారు. కాబట్టి నువ్వు నేరస్తుడివి. అంతేకాదు, అంతరాత్మ దృష్టిలో కూడా దొంగతనం నేరం కాదని నువ్వనలేవు, అవునా అన్నాడు మోక్షానందుడు. దొంగతనం నేరమని నాకు తెలుసు, కానీ అది నా స్వార్థం కోసం చేయటం లేదు. ఆ డబ్బుతో ఇతరులకు సాయపడుతున్నాను కాబట్టి నా దొంగతనము నేరం కాదని నేను నమ్ముతున్నాను అన్నాడు రంగన్న. దొంగతనం నేరమని ఒప్పుకున్నావు కాబట్టి ముందు నేరస్తుడివి. ఇక నీ డబ్బు ఇతరులకు సాయపడటం సంగతి నిజం కాదు.
ఇతరుల డబ్బుతో నువ్వు ఇతరులకు సాయపడాలనుకుంటున్నావు. చేతనైతే న్యాయ మార్గంలో డబ్బు సంపాదించి అది దానం చెయ్యి. అంతేకాదు, పేదలందరూ నీవిచ్చిన డబ్బుని సద్వినియోగం చేస్తున్నారన్న నమ్మకం ఏమిటి? ఆ డబ్బు అయాచితంగా వచ్చిందని కొందరు వ్యసనపరులు కావచ్చు, కొందరు సోమరులు కావచ్చు. ఒక మంచి పని చేయాలంటే వ్యక్తుల కంటే సంస్థలు ముఖ్యం. రాజ్యము అలాంటి సంస్థ. రాజు ఆ సంస్థకు అధిపతి అన్నాడు మోక్షానందుడు. స్వామి, ధనమంతా కొందరికే చేరుతోంది. ఎక్కువ మంది ప్రజలు దోపిడీకి గురైతున్నారు అన్నాడు రంగన్న. దోపిడీని దోపిడీతో సరిచేయాలనుకుంటే ఏదో రూపంలో దోపిడీ సర్వకాల సర్వావస్థల్లోనూ నిలిచిపోతుంది. ప్రతి మనిషికి మెదడు ఉంది. వారిలో దోపిడీ చేసేవారు కొందరే, దోపిడీకి గురయ్యేవారు అందరూ. దోపిడీకి గురైతున్న వారందరూ ఒకచోట చేరాలి. సోమరితనాన్ని, వ్యసనాలని, అవకాశవాదాలని విడిచిపెట్టాలి. కులాలు, మతాలు, వర్గాలు పేరిట తమలో తాము కలహించుకోవటం మానివేసి అందరూ ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే మనిషి వారిని దోపిడీ చేయలేడు. రాజు చేసే చట్టాలు ప్రజాక్షేమం కోసము ప్రజలందరూ ఐకమత్యంతో వ్యవహరిస్తేనే ఆ చట్టాల వలన వారికి మేలు జరుగుతుంది అన్నాడు మోక్షానందుడు. రంగన్నకి జ్ఞానోదయమై ఆ రోజు నుంచి గజ దొంగతనాలు మాని ప్రజానాయకుడయ్యాడు. రంగన్నను పట్టివ్వకపోయినా అతడిలో మార్పు తేవటం ద్వారా మోక్షానందుడు రాజుకు సాయపడ్డట్లే అయింది. ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.